ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. जय दुर्गा भवानी श्री दुर्गा मल्लेश्वर स्वामी देवस्थानम ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. అందులో అమ్మవారికి వజ్ర కిరీటంతో దర్శనం చేసుకోవడం అనేది భక్తులందరికీ చాలా ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి దరిదాపుగా 1 కోటి పైనే లలితా సహస్రనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. గత 3 రోజులు భక్తుల సంఖ్య తక్కువగా ఉండగా నేడు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావటం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా నుంచి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు అన్నీ కిక్కిరిశాయి. ఘాట్ రోడ్ నుంచి కెనాల్ రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు దుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లు రద్దీగా ఉన్నాయి. గత 3 రోజులతో పోలిస్తే ఈ రోజు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులొచ్చారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఘాట్ రోడ్ నుంచి కెనాల్ రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి 100 మీటర్లకు ఒకచోట క్యూలైన్ మార్గాల్లో మంచినీటి ప్యాకెట్లు, బాటిల్స్ అందజేస్తున్నారు. పసిపిల్లలు, చిన్నారులు ఉంటే వారికి పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూలు, అన్నప్రసాదం ఏర్పాట్లను అధికారులు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక వాహనంతో పాటు వీల్ చైర్ సౌకర్యం అందుబాటులో పెట్టారు. నేడు ఆదివారం సెలవు దినం కావటం, దసరా సెలవులు ప్రారంభం కావడంతో కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉచిత దర్శనం 100 రూపాయలు, 300 రూపాయల క్యూ లైన్లు త్వరగా కదులుతుండగా 500 రూపాయల క్యూ లైన్ నెమ్మదిగా కదులుతోంది. 500 రూపాయలు క్యూ లైన్లో ఉన్న వారికంటే ఇతర క్యూ లైన్లో ఉన్న వారికి దర్శనం త్వరగా అవుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న దర్శనం చాలా బాగా జరుగుతోందని, గతంతో పోలిస్తే ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనం పెద్దపురం నుంచి వచ్చామండి. బాగున్నాయి సార్. చాలా బాగుంది సార్. లాస్ట్ ఇయర్ అయితే వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు బాగా అనుకున్నది మటుకు అనుకున్నట్టు బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. అంతా
బాగా చేస్తున్నారు. 9 రోజులు వస్తాం మేము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా ఒప్పుకుంటుందో ఉండదో అని వస్తున్నా. అంతా బాగుందండి. బాగా చూసాము అమ్మవారిని, తనివి తీరా చూసాము. దర్శనం బాగుంది. అందరం ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఒడిదుడుకులు ఏం లేవు, చక్కగా ఉన్నాయి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. ఎంత సమయం పడుతుంది దర్శనానికి? మాకు 2.5 గంటలు పట్టింది. కింద నుంచి లైన్ పై దాకా వచ్చేది 2.5 గంటలు పట్టింది మాకు. క్యూ లైన్లో ఇబ్బందులు ఏం లేవండి. అంటే వాటర్ బాటిల్స్ అన్ని ఇస్తున్నారు, మంచిగా తాగడానికి. ఏదన్నా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే చెక్ చేయడం, బీపీలు అన్ని మెయింటెనెన్స్ బాగుంది. మార్నింగ్ 8 అయింది, 8 to 8:30 అయింది. క్యూ లైన్లో ఎంత సమయం పట్టింది? దాదాపుగా 2 hours పట్టింది. కింద నుంచి రావడానికే 2 hours పట్టింది పైకి. క్యూ లైన్లో ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? బాగానే ఉంది, పర్లానే ఉంది, ఫ్రీగానే ఉందండి. ఎండ లేదు కాబట్టి కాస్త బాగుందండి. మెయిన్గా మంచినీళ్ళు అంటే చిన్నపిల్లలు మంచినీళ్ళు ప్రతి చోట ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కాదు నీళ్ళు మాత్రం వేస్ట్ అవుతున్నాయండి, నీళ్ళు మాత్రం వేస్ట్ అవుతున్నాయండి. మిల్క్ ఇచ్చారు పిల్లలకి, బాగుంది. అంత సౌకర్యం చాలా బాగుంది. వృద్ధులకి వాళ్ళకి పాలు ఇచ్చారు. ఎక్కడికక్కడికి వాటర్ బాటిల్స్ కంపల్సరీగా బాగుంది. ఫ్రీ లైన్గా ఉంది. లైన్ కూడా సాఫీగా. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ సుజనా కుమారి అనే దివ్యాంగురాలు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం ల్యాబ్లో గత 10 ఏళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తనను 3 నెలల క్రితం విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువు పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజనా కుమారి వేడుకున్నారు. అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని పవన్ భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనితతో పాటు మంత్రులు మండిపల్లి ఫారూక్ పరామర్శించారు. బాలిక తండ్రిని సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని చిన్నారి తండ్రికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. హంతకులను వదిలిపెట్టమని, ధైర్యంగా ఉండమని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి చిన్నారిని అత్యాచారం చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. శవ పరీక్ష నివేదికలోనూ ఆ ప్రచారం అవాస్తవం అని తేలిందన్నారు. అయినా వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసు నమోదు చేసిన మరుక్షణం నుంచి ఆ అమ్మాయి దొరికినంత వరకు కూడా దగ్గర 12 టీములు వర్క్ చేసినాయి. టవర్ డెంపు తీసుకొచ్చారు. వాళ్ళతోనే కాకుండా సామాజిక స్పృహతో ముస్లిం మైనారిటీకి సంబంధించిన మత పెద్దలు కానీ సుమారుగా 100 మందికి పైగా, అదేవిధంగా పొంగనూరులో ఉన్న చాలా మంది పెద్దలందరూ కూడా మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి సజీవంగా దొరకాలని చెప్పేసి అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు, సహకరించారు. దురదృష్టశాస్త్రం అమ్మాయి మనకి సమయం తేలటం నిజంగా చాలా దురదృష్టం. ఆ సెన్సిటివ్గా ఉండే ఇష్యూని కూడా విత్ ఇన్ డేస్లోని ఛేదించి ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3 అరెస్టు చూపించి ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి. ముస్లిం మైనారిటీ బాలిక చనిపోయి ఆ అమ్మాయిని అక్కడ పడేసిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళు అత్యాచారం జరిగిందని సాక్షి టీవీలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారండి? అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగా నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు. ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నేలలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్ లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్ లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి.
అక్టోబర్ 22-23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ క్యాపిటల్గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని రాష్ట్ర ఫైబర్ నెట్ కార్యాలయంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 22-23 తేదీల్లో మంగళగిరి సీకే కన్వెన్షన్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానికన్నా ముందు విజయవాడలో హ్యాక్థాన్ను కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డ్రోన్ సమ్మిట్ లోగో, వెబ్సైట్ను విజయవాడలో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. సదస్సుకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. డ్రోన్ క్యాపిటల్గా ఏపీ మారాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని చేరుకునే విధంగా సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రోన్ సాంకేతికత వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక అంశాలపై సదస్సులో చర్చిస్తామన్న వారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, నిపుణులు సమ్మిట్లో పాల్గొంటారని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. సమ్మిట్కు 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉందన్న సురేష్ కుమార్ ఉచితంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అత్యాధునిక సేవలు అందించే డ్రోన్లు తయారు చేసిన వారికి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. 22న దేశంలో ఎక్కడా జరగని విధంగా 5,000 డ్రోన్స్తో విజయవాడ బెరం పార్కులో డ్రోన్ షో నిర్వహిస్తామని తెలిపారు. మనం ఇక్కడ సివిల్ సొసైటీలో సివిలియన్ యూస్ కోసం డ్రోన్స్ అప్లికేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. గత నెల మనకు విజయవాడలో జరిగిన వరదలో మీరందరూ కూడా చూసి ఉంటారు. మొట్టమొదటిగా ఒక న్యాచురల్ కలామిటీలో ఎక్కడైతే మరూన్ అయిపోయిన పబ్లిక్కి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇతర సదుపాయాలు డ్రోన్స్ ద్వారా మనం సరఫరా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏ రకంగా టెక్నాలజీనే గవర్నెన్స్ కోసం అలాగే పబ్లిక్ యూస్ కోసం వాడుకోవాలని ఆ అంశం మీద ఇంకా చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది, స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెట్ us స్టార్ట్ దిస్ విత్ ఏ డ్రోన్ కాన్ఫరెన్స్ అనే ఒక ఐడియా సజెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, మన రాష్ట్రం నుంచి ఉన్న గౌరవ రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఈ డ్రోన్స్ అనే ఒక సబ్జెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద వస్తుంది. సో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ జాయింట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జాయింట్గా ఈ రకంగా నేషనల్ లెవెల్లోనే ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం. ముంబై నటి జత్వాని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటానికి మాత్రమే వచ్చానని సినీ నటి జత్వాని అన్నారు. అమ్మవారి సన్నిధిలో కేసు విషయంలో ఇక్కడ ఏమీ మాట్లాడనని అన్నారు. తన కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందన చాలా బాగుందన్నారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవటం ఎంతో సంతోషం కలిగించిందని, ఆనందకరమైన జీవితం ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. Best for all of us. Let's pray and let's celebrate the festival of Navratri. What is the prayer in Durga Mata? She is the divine mother of all of us and she'll take care of all of us. She'll do right by all of us. Let's just pray to her. दसरा समय के बाद अम्मा का दर्शन कैसा है? दर्शन बहुत अच्छे थे. It was incredible and I feel very happy and very joyous after the darshan. Arrangements बहुत systematic, बहुत incredible arrangements थे and like kudos to the temple authorities for such incredible arrangements. Very systematic darshan, everybody was allowed and it's just amazing how they were organized with all these people turning out in lakhs. It's amazing how systematically they have arranged everything. I think all the major temples should follow the lead and arrange such systematic and speedy darshan like it's here. It's incredible.
దసరా మహోత్సవాలలో ఇంద్రకీలాద్రికి వచ్చి శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం సినీ నిర్మాత దిల్ రాజు ఆలయానికి విచ్చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. దసరా మహోత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పారు. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పద్ధతిలో తాను దర్శనం చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం 5 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని, క్రిస్మస్కి ఒక సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అన్నారు. తాను శ్రీ వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉన్నానని, ఆ దీక్షలోనే అమ్మవారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారు 4వ రోజు లలిత త్రిపుర సుందరి దర్శనం చేసుకోవడం జరిగింది ఈ అవతారంలో. సో ఈరోజు నేను విజయవాడ రావడం, సో ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఈ నవరాత్రుల్లో చాలా ఆనందంగా ఉంది. సో చాలామంది భక్తులు ఈరోజు చూస్తుంటే కింది నుంచి చాలా పెద్ద లైన్ ఉంది. ఆదివారం అవ్వడం వల్ల రోజు ఉండేలా అంతకంటే ఎక్కువ లైన్ ఉందంట. నా వల్ల కొంచెం కొందరికి ఏదైనా అసౌకర్యం కూడా జరిగి ఉంటుంది. బట్ ప్రోటోకాల్లో మమ్మల్ని తీసుకొచ్చి దర్శనం చేయించిన ఈ కార్యవర్గ అందరికీ నా ధన్యవాదాలు. అదే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి మాల ధారణ చేశాను. సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలు పెట్టాను. 21 డేస్ చేస్తున్నాను. సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఏదో అదృష్టం అంటారే, ఇలాంటి అదృష్టమైన మూమెంట్ ఈరోజు నాకు. ప్రజాసేవకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. సాంకేతిక లోపంతో వ్యాన్ ఆగిపోయినా, ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, పెద్దవారు మండుటెండలో నిలిచి ఉన్నవారిని చూసి చలించిన ఎమ్మెల్యే స్వగ్రామానికి తరలించేలా తక్షణమే ఏర్పాట్లు చేశారు. తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవటంపై పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు హితవు పలికారు. చివరి బాధితుడికి పరిహారం ఇస్తామని సీఎం హామీని నిలబెట్టుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం చేయకపోతే వరద బాధితుల సమస్యలపై ఆందోళనకు సిద్ధం అవుతున్నారని హెచ్చరించారు. తిరుపతి లడ్డూపై పెట్టిన శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవటంపై పెట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు గత నేటి పాలకుల వైఫల్యం వరద కష్టాలకు కారణమన్నారు. కేంద్రం నుండి రావాల్సిన వరద సహాయంపై తెలుగుదేశం, జనసేన, వైసీపీ నోరు మెదపటం లేదని ఆగ్రహించారు. 35 రోజులు గడిచినా ఇంకా వేలాది మందికి వరద సహాయం అందలేదని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యాలయం శ్రీశ్రీ భవనంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబురావు, కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వరదల వల్ల రాష్ట్రంలో 11.5 లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదమని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ఈ విపత్తులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉందన్నారు. గత పాలకుల వైఫల్యమూ ఉందన్నారు. చివరి బాధితుడికి పరిహారం ఇస్తామని సీఎం హామీని నిలబెట్టుకోవాలని కోరారు. గత నెల 13వ తేదీకి వరద బాధితులను ఎన్యూమరేట్ చేస్తామని సిసోడియా ప్రకటించారని తెలిపారు. మేము అందరినీ ఎన్యూమరేట్ చేస్తా ఉన్నాం, వీలైనంత త్వరగా అందరికీ సహాయం అందిస్తూ ఉన్నారు. ఎక్కడ 13వ తారీఖు, ఎక్కడ ఇవాళ అక్టోబర్ 6వ తారీఖు, అంటే వారు చెప్పినట్టు 7వ తారీఖు 6వ తారీఖు. ఈరోజు వారు చెప్పిన దీని ప్రకారం చూస్తేనే దాదాపు వరద వచ్చిన తర్వాత 35 రోజులు గడిచింది, ఇంకా సహాయం అందని వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారని వారు పెట్టుకున్న దరఖాస్తుల ద్వారానే అర్థమవుతోంది. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, మీరు ఇస్తున్న 25,000 గతం కంటే ఎక్కువ అంటున్నారు. కానీ వాళ్ళు పోల్చుకోవాల్సింది గతంతోనే కాదు, జరిగిన నష్టంతో పోల్చుకోండి. మీ అంచనా ప్రకారమే 7,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ ఇందులో బాధితులకు జరిగినటువంటి నష్టం అంచనాలు అందులో కలిసి లేవు. ఇంకా దాన్ని చూడాలి. నిజంగా చెప్పాలంటే బాధితులకు జరిగిన నష్టమే 5,000 కోట్ల రూపాయల పైన ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో 1,00,000 నుండి 10 లక్షల రూపాయల వరకు కూడా నష్టం జరిగింది. చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి లక్షలు కోట్ల రూపాయలలో నష్టం జరిగింది. విరాళాలన్నీ సద్వినియోగం కావాలి. పూర్తి స్థాయిలో వాటిని సక్రమంగా వృధా లేకుండా వినియోగించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మేము దీని మీద ఇప్పటికే ఆందోళన చేపడుతున్నాం. అధికార యంత్రాంగం ఇంకా కాలయాపన చేయటం మంచిది కాదు.
గత 13 ఏళ్లుగా విశాలాంధ్ర రోడ్డులో శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలు నగర ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్డులో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. ఈ ఉత్సవాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గారావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేస్తున్నారని చెప్పారు. అమ్మవారి దయ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చీమల వెంకటరమణ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, తీన్మార్ డప్పుల నడుమ భూత భేతాళ వేషధారణలతో కోలాటాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దిగ్విజయంగా అమ్మవారికి దసరా రోజు అంటే మొత్తం టోటల్గా ఈ దసరాలో ఈ నవరాత్రులన్నీ కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది చాలా శుభదాయకంగా ఉంటుంది. అందరూ ఇక్కడ ఈ దారిని వెళ్ళేవాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో హాజరయ్యి ఇక్కడ ఈ ప్రసాదాలు స్వీకరించడము, అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయవాడలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారు విజయవాడలో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తుంది. అదేవిధంగా వీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరుపుతున్న కమిటీ వారికి, ఈ ప్రజలందరి క్షేమాలు కోరేటువంటి ఈ సభ్యులకి కమిటీ ఈ పూజా కమిటీలో ఈరోజు కూర్చున్న దంపతులు కరిచెట్టి అప్పలనాయుడు, శైలజ గారి దంపతులు పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అవి పూజ అనంతరం మహిళలచే లలితా సహస్రనామార్చన కూడా జరుగుతుంది ప్రతిరోజు. అనంతరం ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రసాద కార్యక్రమం భక్తులందరూ కూడా తీసుకొని అమ్మవారి కృపాకర పొందడానికి కుదురుతున్నాము. అలాగే ఉదయం సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ భక్తులు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని బుడమేరు వరద వలన నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ కార్పొరేటర్ ఎరుపోతు రమణారావు తెలిపారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా బాధితులకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించిన ఘనత కూటమి ప్రభుత్వందే అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది వైసీపీ వాసన పోని సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పనిచేయటం సిగ్గుచేటన్నారు. వామపక్ష నేతలు వరద సమయంలో బాధితులను ఆదుకోకపోగా ప్రభుత్వం చేస్తున్న మంచిపై ఆరోపణలు చేయటం తగదన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సిపిఎం నేత బాబురావు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ప్రభుత్వంపై మరొకసారి అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా 10 రోజుల పాటు బస్సులోనే ఉండి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి ఈ బుడమేరు ముంపు ప్రాంత ప్రజలకు ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున 25,000 రూపాయలు ఇచ్చినటువంటిది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఏదొచ్చినా, విపత్తు వచ్చినా సరే ఏ రోజు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 75 సంవత్సరాలలోపు ఎవరు కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా మేము సగౌరవంగా కూడా చెప్తా ఉన్నాం. 25,000 రూపాయలు పరిహారం ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి 10,000 ఇచ్చాం. ఆటోకి 10,000 ఇచ్చాం. మోటార్ బైక్కి 3,000 ఇచ్చాం. సిరు వ్యాపారులకి 25,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మాది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది వాలంటీర్స్ కలిసి ఈ రోజున ఈ ప్రభుత్వం పైన ఈ ఎన్యూమరేషన్ సక్రమంగా చేయకపోవడం వల్ల, కొంత శాతం రాకపోవడం వల్ల దాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. మేము చెప్తా ఉన్నాం 90% ఈ వరదల్లో ఈ 12 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఇచ్చామని చెప్పేసి మేము చెప్తున్నాం. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఎమ్మెల్యే గారు బోండా ఉమేశ్వరరావు గారు కానీ, కేసీఆర్ శివనాథ్ సిన్ని గారు కానీ, మంత్రివర్యులు కానీ అందరూ కూడా మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ రోజైనా సరే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేస్తూ వెళ్ళిపోయే పరిస్థితే తప్ప ఒక కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో మరి వారు 10 రోజులు ఉండి మరి గౌరవ కలెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీ కానీ, ఇతర జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సబ్ కలెక్టర్లు, పోలీస్ సిబ్బంది, సిపి గారు, ఏసీపీ గారు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా
మరి చేశారు. అదే మీ ప్రభుత్వం ఉంటే కనీసం 2-3 నెలలు కూడా ఈ పబ్లిక్ మరి బయటపడేవారు కాదని కూడా చెప్తా ఉన్నాం. సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగులకు సక్రమంగా నడిచేందుకు అవకాశం కల్పించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు తెలిపారు. రక్త పరీక్షలు, ఎక్స్రేల ద్వారా సమస్యను గుర్తించడం సాధ్యం కాదని, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సెరిబ్రల్ పాల్సీని నిర్ధారించవచ్చని అన్నారు. అత్యాధునిక చికిత్సల ద్వారా సెరిబ్రల్ పాల్సీ రోగుల భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దవచ్చని, వారి జీవన స్థితిని మెరుగ్గా మార్చడం మన చేతుల్లోనే ఉందని డాక్టర్ కె దుర్గా నాగరాజు అన్నారు. సరైన చికిత్సలు అందించడం ద్వారా సెరిబ్రల్ పాలసీ రోగులను సక్రమంగా నడిపించేందుకు అవకాశం కల్పించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజ్ తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డేను పురస్కరించుకుని సూర్యారావుపేటలోని అను హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ దుర్గా నాగరాజ్ మాట్లాడుతూ, మెదడులోని కణజాలం దెబ్బతినటం వల్ల సెరిబ్రల్ పాలసీ సమస్య ఏర్పడవచ్చని అన్నారు. కండరాలు బిగుతుగాను వదులుగాను మారిపోవటం వల్ల సంబంధిత శరీర భాగాలు సక్రమంగా పనిచేయలేవని, మెదడులో దెబ్బతిన్న కణజాలం ఆధారంగా సెరిబ్రల్ పాలసీ రుగ్మతను 3 రకాలుగా విభజించారని చెప్పారు. రక్త పరీక్షలు, ఎక్స్రేల ద్వారా సమస్యను గుర్తించడం సాధ్యం కాదని, బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా సెరిబ్రల్ పాలసీని నిర్ధారించవచ్చని అన్నారు. సెరిబ్రల్ పాలసీ అనేది మానసిక సమస్య కాదని, శారీరక రుగ్మత మాత్రమేనని డాక్టర్ దుర్గా నాగరాజు వివరించారు. చాలా మనకి వైద్య రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. సో ఈ మార్పుల వల్ల ఏంటంటే మనకి ఈ సెరిబ్రల్ పాలసీ నడవలేని చిన్నారులకి మనం సరైన సమయంలో చికిత్స అందగలిగితే వాళ్ళలో నడిచే కెపాసిటీని మనం పెంచగలుగుతాం. అంటే దీనివల్ల మనం చేయటం వల్ల ఈ కాళ్ళు కొంతమంది పిల్లలు సెరిబ్రల్ పాలసీ వల్ల అసలు నడవలేకపోవటము అట్లా ఉంటుంది. కొంతమంది మూర్ఛకు కూడా సరిగ్గా మందులు సరైన సమయంలో వాడలేకపోవటం వల్ల చాలామందికి వీక్నెస్ వస్తుంది. ఆ వీక్నెస్ వల్ల ఫర్దర్ సెరిబ్రల్ పాలసీ. అనంతరం అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ, సెరిబ్రల్ పాలసీ కారణంగా నడవలేని, నడకలో వ్యత్యాసం ఉన్న చిన్నారులకు కాలు, చెయ్యి వంకర, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెరిబ్రల్ పాలసీ కారణంగా అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలను తిరిగి నడవగలిగేలా చేసేందుకు డాక్టర్ దుర్గా నాగరాజు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఒక కంపెనీలో డైరెక్టర్గానే కాకుండా, డాక్టర్గానే కాకుండా ఈ సమాజంలో ఒక వ్యక్తిగా మిగతా డాక్టర్లను అందరినీ కూడా కూడగట్టుకొని దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎవరైతే ఈ చిన్నపిల్లలు సామాజికంగా రుగ్మతతో, మానసిక రుగ్మతతో ఉంటారో భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి మనం చిన్నప్పటి నుంచే ఎంతో కొంత మనం సాయం చేద్దామని నాకు వారు చెప్పడం వలన ఒక్క మన హాస్పిటల్ నుంచే కాకుండా వేరే లైక్ మైండెడ్ పీపుల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని